దేశినేని కోదండ రామారావు గారు ఎలియాస్ డికే రామారావు గారు వారు రోజు పెట్టే పద్యాలు మీరు అందరూ చూస్తూ ఉంటారు. మరి మీ అందరికీ అర్థమవుతున్నాయో తెలియదు, కానీ ఎన్నో నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయి ఆ పద్యాల్లో. చదివి కనుక అర్థం చేసుకునేటట్టయితే స్పాంటేనియస్గా స్పందిస్తారు వారు. ఎవరిదైనా ఏదైనా ఒక బ్యానర్ కానీ ఒక చిత్రం కానీ ఏదైనా చూశారు అంటే దాన్ని పద్యంగా ఆశువుగా మలిచేస్తారు. అటువంటి పెద్దలు మన గ్రూప్లో ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పూర్తి పేరు దేశినేని కోదండ రామారావు. శ్రీ దేశినేని వంశోధరి రాకా సుధాకర స్త్రీకర శ్రీకరుండు రామానుజయ వెంక మామాన్య దాంపత్య సుక్తి ముక్తాఫల శోభితుండు సకలాగ నిర్ధూమ సాధనాయుతమైన వెంకటరామనామాంకితుండు సహజ గంభీర వాచా ప్రౌఢి నొప్పారు కవితావితార సంఘటిత యసుడు సకల వేదాంతసార సుస్వాదనాత్త మానసేందిందిరా అనేక మాధురికుడు సర్వం సహా చక్రధరు పరాక్రమక్రమ సాక్షాత్కృతిక్రమండు. వీరు మా నాన్నగారు, వారిని ప్రాతస్మరణీయులు. మా అమ్మగారు వీరమ్మ గారు, వారికి ఇద్దరు కీర్తిశేషులు. వాళ్ళకి నమస్కరిస్తూ నేను ఎంఎస్సి అగ్రికల్చర్ ఫ్రమ్ రాజేంద్ర నగర్ ఎస్వి యూనివర్సిటీలో చదివి సిండికేట్ బ్యాంకులో ఏజిఎంగా 34 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి 2011లో విశ్రాంతి ఉద్యోగిగా ఉండి ఏం చేయాలా అని ఒక ఆలోచన చేస్తే పద్య రచన మా ఇంటి గుమ్మమైనా పడుతుంది అనేది నానుడి. మా నాన్నగారు కొన్ని వేల పద్యాలు రాశారు, కానీ ఆ విద్యని నేను అభ్యసించలేకపోయాను. ఆనాటి సాంఘిక పరిస్థితులు కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి నన్ను తెలుగు వైపు వెళ్ళనివ్వలేదు. కానీ మనసులో ఈ తెలుగు మీద ఉన్నటువంటి మోజు ఎంత అంతా కాదు. రిటైర్ అయిన తర్వాత ఈ ఫేస్బుక్ అనే ఒక మాధ్యమంలో ఒక చిత్రాన్ని చూసిన, ఒక సూక్తిని చదివిన, ఒక మంచి మాట వినిన అప్రతిహతంగా నాకు తెలియకుండానే ఒక భావం వెలువడేది. దాన్ని చూస్తే మొదటి పాదంలో 5 అక్షరాలు, రెండో పాదంలో 4 అక్షరాలు, మూడో పాదంలో 5 అక్షరాలు, 4గో పాదంలో 4 అక్షరాలు. ఇది ఏమిటా అని చూస్తే ఇది ఒక ఆట వెలది అనే పద్య లక్షణం అని తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని సీరియల్ నంబర్, వరుస నంబర్ ఇవ్వకుండా కొన్ని వేలు గతించిపోయినాయి. ఒకరోజు ఒక మిత్రుడు వైవీరావు గారు లాంటి, అయ్యా నువ్వు రాసే పద్యాలు ఎన్ని రాసావని ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు అన్నారు. అందుకని అప్పటి నుంచి మొదలుపెట్టాను. ఒక 5 సంవత్సరాల నుంచి 1 అని ఇవ్వడంతో ఈనాటికి ఇప్పటికీ 30,143 వ్రాయగలిగారు. దీనికి ప్రధాన కారణం గత సంవత్సరం మన మీట్ జరిగేటప్పటికి 25,000 పద్యాలు కంప్లీట్ చేశారు. ఈ ఒక్క సంవత్సర కాలంలో 5,000 పైన పద్యాలు మళ్ళీ రాశారు సార్. దీనికి సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి త్రిశంకుడు, స్వర్గాన్ని సృష్టించినటువంటి విశ్వామిత్రులాగా మన కోసం మన ప్రపంచాన్ని సృష్టించినటువంటి వైవీరావు గారు అని చెప్పడానికి నేను వెనుకాడను. నాకు ఎంతో ప్రోత్సాహం. ఇన్నిన్ని పద్యాలు రాస్తున్నాను, ఎవరైనా తిట్టుకుంటారేమో అనే ఒక భయం ఉండేది నాకు. ఎందుకంటే ఇది నేను అడిగింది కాదు, ఆ శారదాంబ దైవాలను వచ్చి పొంగి పొరిలేది. అది తప్పో రైటో నేను వెరిగి ఎంతమందిని అడిగా, చాలా బాగున్నాయంటారే కానీ మనసులో ఎన్ని తిట్టుకుంటారో అంటారు. వైవీరావు గారు మాత్రం నా వెన్నుదన్నుగా నిలబడి మీరు అప్రతిహతంగా వ్రాస్తూ పోండి, మా గ్రూపులో మటుకు పెడుతూ ఉండండి అన్నారు. అదే కారణంగా 30,143 ఇప్పుడు కూడా ఒక పద్యం రాసి వచ్చారు. ఇది కాలక్షేపానికి కాదండి, మన ప్రపంచం మన కోసం సృష్టించినటువంటి వైవీరావు గారి కృషి అనిర్వచనీయం. చెప్పలేము ఎక్కడి వారము, ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, ఏం చేస్తున్నాము ఎవరని తెలియదు. కానీ అంతా ఇక్కడ కూర్చున్నప్పుడు మన దృష్టి అంతా కూడా మన కోసం, మన ప్రపంచం మీద లాగలిగినటువంటి వైవీరావు గారి సేవలు నిజంగా చాలా చాలా అభినందనీయని. వారిని ఈ సభాముఖంగా నేను వ్యక్తిగతంగా ప్రస్తుతించాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, వైవీరావు గారికి, వారి బృందానికి, ప్రతిరోజు నా పద్యాలను లేచినటువంటి వేమూరి దేవి గారికి, శిరీష కొసరాజు గారికి
ప్రత్యేక అభినందనలు తెలియకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. తర్వాత మన గ్రూపు పెద్దలు, కవివరులు ఈరోజు